నెక్స్ట్ కాన్సెప్ట్ యాంత్రిక శాస్త్రంలో మేజర్ కాన్సెప్ట్ భ్రమణ చలనం. మరి ఈ భ్రమణ చలనం అంటే ఏంటి? ఈ పేరులోనే మనకుంది భ్రమణ చలనం. ఒక బిందువు ఆధారంగా, ఒక స్థిర బిందువు ఆధారంగా వస్తువు వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తే ఆ చలనాన్ని ఏమంటున్నాం? భ్రమణ చలనం అంటున్నాం. ఒక స్థిర బిందువును ఆధారంగా చేసుకొని వస్తువు వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తే ఆ చలనాన్ని మనం ఏ చలనం అనాలి? భ్రమణ చలనం అనాలి. ఏమనాలి? భ్రమణ చలనం అనాలి. ఎస్, ఇక్కడ చూడండి, ఈ బిందువును ఆధారంగా చేసుకొని వస్తువు అనేది వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తుంది. ఏ మార్గంలో ప్రయాణిస్తుంది? వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తుంది. ఇలాంటి చలనాన్ని ఏమనాలి? భ్రమణ చలనం అనాలి. ఒక సీలింగ్ ఫ్యాన్ ఉంది. సీలింగ్ ఫ్యాన్ యొక్క రెక్కలు వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తున్నాయి. ఒక బిందువును ఆధారంగా చేసుకొని అది ఏ చలనంలో ఉంది? భ్రమణ చలనంలో ఉంది. ఒక జాయింట్ వీల్ ఉంది. జాయింట్ వీల్ కూడా ఏమవుతుంది? వృత్తాకార మార్గంలో ఒక బిందువును బేస్ చేసుకొని తిరుగుతూ ఉన్నాయి. ఏ చలనం? భ్రమణ చలనంగా చెప్పవచ్చు. ఒక బొంగరం అనేది ఉంటుంది, ఇట్లా పాయింట్ని బేస్ చేసుకొని వృత్తాకార మార్గంలో తిరుగుతుంది. ఏ చలనంగా చెప్పొచ్చు? భ్రమణ చలనంగా చెప్పొచ్చు. అదేవిధంగా గోడ గడియారంలోని ముళ్ళులన్నీ కూడా ఒక పాయింట్ను బేస్ చేసుకొని వృత్తాకార మార్గంలో తిరుగుతున్నాయి. ఇది ఏ చలనంగా చెప్పొచ్చు? భ్రమణ చలనంగా చెప్పొచ్చు. ఎస్, ఇలాంటివన్నీ కూడా మన నిజ జీవితంలో గమనిస్తూనే ఉంటాము. ఒక బిందువును ఆధారంగా తీసుకొని వృత్తాకార మార్గంలో తిరిగితే అలాంటి చలనంను ఏమనాలి? భ్రమణ చలనం అనాలి. ఏ చలనం అనాలి? భ్రమణ చలనం అనాలి. మరి భ్రమణ చలనంలో ఉన్న వస్తువు కలిగి ఉండే ద్రవ్య వేగాన్ని కోణీయ ద్రవ్య వేగం, కోణీయ ద్రవ్య వేగం అంటాం. ఏ ద్రవ్య వేగం అంటాం? కోణీయ ద్రవ్య వేగం అంటాం. ఈ భ్రమణ చలనంలో ఉన్న వస్తువు కలిగి ఉండే ద్రవ్య వేగాన్ని కోణీయ ద్రవ్య వేగం అంటున్నాం. ఏ ద్రవ్య వేగం అంటున్నామండి? కోణీయ ద్రవ్య వేగం అంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్. పొద్దుగాల ఏం డిస్కస్ చేసాం? గత క్లాసులో రేఖీయ ద్రవ్య వేగం డిస్కస్ చేసాం. P that is called mv చెప్పాను. P that is called ఏం చెప్పాను? mv చెప్పాను. మరి ఇక్కడ ఏం చెప్తున్నాను? కోణీయ ద్రవ్య వేగం చెప్తున్నాను. భ్రమణ చలనంలో ఉన్న వస్తువుకు ఉండే ద్రవ్య వేగాన్ని కోణీయ ద్రవ్య వేగం అంటున్నాం. ఇక్కడ దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి? L that is called mvr తో రిప్రజెంట్ చేయాలి. L that is called mvr తో రిప్రజెంట్ చేయాలి. m అంటే మాస్, v అంటే వెలాసిటీ, r అంటే రేడియస్. అంటే ద్రవ్యరాశి ఇంటూ ఏమింటూ ద్రవ్యరాశి ఇంటూ వేగము ఇంటూ ఎస్ వ్యాసార్థము. ఏంటి? వ్యాసార్థము. ఎస్, ద్రవ్యరాశి ఇంటూ వేగము ఇంటూ వ్యాసార్థం అయితే మనకు ఏమొస్తుంది? కోణీయ ద్రవ్య వేగం వస్తుంది. ఏమొస్తుంది? కోణీయ ద్రవ్య వేగం అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ని మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? వ్యాసార్థం పెరిగితే, వ్యాసార్థం పెరిగిందనుకో వేగం అనేది తగ్గుతుంది. వ్యాసార్థం తగ్గితే వేగం అనేది పెరుగుతుంది. ఈ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. వ్యాసార్థం పెరిగితే వేగం అనేది తగ్గుతుంది, వ్యాసార్థం తగ్గితే వేగం అనేది పెరుగుతుంది. మరి ఇగో బిందువును ఆధారంగా చేసుకుని వస్తువు వృత్తాకార మార్గంలో తిరిగితే దీనిపైన ఎన్ని రకాల బలాలు పనిచేస్తాయి? దీనిపైన 2 రకాల బలాలు అనేవి పనిచేస్తాయి. ఏంటేంటి 2 రకాల బలాలు? అభికేంద్ర బలాలు మరియు అపకేంద్ర బలాలు. అభికేంద్ర బలాలు మరియు అపకేంద్ర బలాలు అనేవి పనిచేస్తాయి. మరి అభికేంద్ర బలాలు అంటే ఏంటి? అపకేంద్ర బలాలు అంటే ఏంటి? వస్తువు వృత్తాకార మార్గంలో ఒక బిందువును ఆధారంగా చేసుకొని తిరిగితే 2 రకాల బలాలు పనిచేస్తున్నాయి. ఏంటేంటి? అభికేంద్ర బలాలు మరియు అపకేంద్ర బలాలు.
అభికేంద్ర బలాలు అంటే వృత్త కేంద్రకం వైపుకు పనిచేసేటటువంటి బలాలు. కేంద్రకం వైపుకు పనిచేసేటటువంటి బలాలను ఏ బలాలు అనాలి? అభికేంద్ర బలాలు అనాలి. కేంద్రకం నుంచి దూరంగా పనిచేసేటటువంటి బలాలను ఏ బలాలు అనాలి? అపకేంద్ర బలాలు అనాలి. వస్తువు వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంది. వృత్తాకార మార్గంలో తిరుగుతున్నప్పుడు కేంద్రకం వైపుకు పనిచేస్తే అలాంటి బలాలను అభికేంద్ర బలాలు అనాలి. కేంద్రకం నుంచి దూరంగా పనిచేస్తే అలాంటి బలాలను అపకేంద్ర బలాలు అనాలి. మరి ఇప్పుడు మనం అభికేంద్ర బలాల గురించి డిస్కస్ చేద్దాం. ఏ బలాల గురించి? అభికేంద్ర బలాల గురించి డిస్కస్ చేద్దాం. అభికేంద్ర బలాలు ఏ విధంగా పనిచేస్తాయి? ఇది వృత్తాకార మార్గంలో వస్తువు ప్రయాణం చేస్తుంది. ఇది ఒక బిందువు అనుకుందాం, ఇది ఒక వస్తువు అనుకుందాం. ఈ వస్తువు పైన పనిచేసే బలాలు ఎటువైపు ఉంటాయి? కేంద్రకం వైపుకు పనిచేస్తాయి. ఎటువైపు పనిచేస్తాయి? కేంద్రకం వైపుకు పనిచేస్తాయి. కేంద్రకం వైపుకు పనిచేయడం వల్ల ఏర్పడే బలాలను ఏ బలాలు అంటున్నాం? అభికేంద్ర బలాలు అంటున్నాం. మరి అభికేంద్ర బలాలు ఏ బలాలు? అభికేంద్ర బలాలు నిజమైన బలాలు, నిజ బలాలు. అభికేంద్ర అపకేంద్ర బలాలలో ఏ బలాలు నిజమైనవి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే అభికేంద్ర బలాలే నిజమైన బలాలు. ఈ బలాలు ఎటువైపు పనిచేస్తాయి? కేంద్రకం వైపుకు పనిచేస్తాయి. కేంద్రకం వైపుకు పనిచేస్తాయి. మరి ఈ అభికేంద్ర బలాలకు సూత్రం F=mv²/r. F=mv²/r చెప్పొచ్చు. అభికేంద్ర బలాలు F అంటే బలము, ఫోర్స్, M అంటే ద్రవ్యరాశి, V అంటే వేగము, R అంటే వ్యాసార్థము. F=mv²/r. ఇవి నిజమైన బలాలు, కేంద్రకం వైపు పనిచేసే బలాలు. F=mv²/r. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి సార్? అభికేంద్ర బలాలకు ఎగ్జాంపుల్ ఏంటి? చిన్నప్పుడు మనం రాయికి దారం కట్టి తిప్పినాం, గుర్తుందా? రాయికి దారం కట్టి తిప్పినప్పుడు ఈ దారం అనేది వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తుంది. మరి ఇక్కడ అభికేంద్ర బలం ఏ విధంగా పనిచేస్తుంది? ఈ రాయి అనేది వృత్త కేంద్రకం వైపుకు బలాన్ని ప్రయోగిస్తుంది. రాయి వైపు బలాలు ప్రయోగించి దాని కేంద్రకం వైపుకు ఆకర్షిస్తాయి. ఈ విధంగా తిప్పుతున్నాం. మరి ఇక్కడ అభికేంద్ర బలాలను ఎవరు కల్పిస్తున్నారు? మన చేయి అనేది దారం ద్వారా, రాయికి ఏం కట్టినాం? దారం కట్టినాం. మన చేయి అనేది దారం ద్వారా ఏ బలాలను కల్పిస్తుంది? అభికేంద్ర బలాలను కల్పిస్తుంది. ఏ బలాలను కల్పిస్తుంది? అభికేంద్ర బలాలను కల్పిస్తుంది. సింపుల్గా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగిండు, రాయికి దారం కట్టి తిప్పినప్పుడు ఈ రాయిపై పనిచేసే బలాలు ఏ బలాలు? అభికేంద్ర బలాలు. మరి అభికేంద్ర బలాలను ఎవరు కల్పిస్తుండ్రు? మన కండర బలాల ద్వారా, మన చేయి ద్వారా, దేనితోటి? దారంతో మనం అభికేంద్ర బలాలను కల్పిస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్, రాయికి దారం కట్టి తిప్పినప్పుడు పనిచేసే బలాలు ఏ బలాలు? అభికేంద్ర బలాలు. రెండవ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం మనము? సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. సూర్యుని చుట్టూ గ్రహాలు నిర్దిష్టమైన మార్గంలో తిరుగుతున్నాయి. ఈ గ్రహాలు ఎటువైపు ఆకర్షించబడుతున్నాయి? సూర్యుని యొక్క కేంద్రకం వైపుకు ఆకర్షించబడుతున్నాయి. ఎందుకు సూర్యుడి యొక్క కేంద్రకం వైపుకు ఆకర్షించబడుతున్నాయి? ఇక్కడ అభికేంద్ర బలాలు అనేవి పనిచేస్తున్నాయి. మరి అభికేంద్ర బలాలు కల్పనకు ఎవరు కారణం? నువ్వా, నేనా? మరి ఆ గ్రహాలు సూర్యుడికి మధ్యలో ఎవరు అభికేంద్ర బలాలను కల్పిస్తున్నారు? న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ బలాల వలన. ఏ బలాల వలన? న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ బలాల వలన.
న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ బలాల వలన సూర్యునికి గ్రహాలకు మధ్యన ఏ బలాలు పనిచేస్తాయి? అభికేంద్ర బలాలు పనిచేస్తాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. సూర్యుడికి గ్రహాలకు మధ్యలో పనిచేసేటటువంటి బలాలు అభికేంద్ర బలాలు. మరి అభికేంద్ర బలాలకు కారణం ఏంటి? న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ బలాలు. అసెర్షన్ రీజన్ లాంటి క్వశ్చన్స్ ఉంటాయి, మీకు తెలుసు. ఏ కరెక్టు, ఆర్ కరెక్టు, ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఎలా? ఇక్కడ చెప్తున్నాను చూడండి. సూర్యునికి గ్రహాలకు మధ్యలో అభికేంద్ర బలాలు పనిచేస్తాయి. అసెర్షన్ రీజన్ న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ బలాల వల్ల సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ఇది రీజన్. ఏ కరెక్టు, ఆర్ కరెక్టు, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఎస్, న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ బలాల వల్లనే ఏమైతుంది మనకి ఇక్కడ గ్రహాలు అనేవి సూర్యుని చుట్టూ నిర్దిష్టమైన కక్షలలో తిరుగుతున్నాయి. ఎస్, అదేవిధంగా మూడవ ఎగ్జాంపుల్ అని ఇక్కడ రాస్తున్నాం. కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్లు, పరమాణువులోని కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్లు. ఎస్, కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్లు. ఎస్, పరమాణువులోని కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్లకు ఏ శక్తి, ఏ బలాలు అనేవి ఉంటాయి? అభికేంద్ర బలాలు అనేవి ఉంటాయి. సార్, వీటికి ఎవరు అభికేంద్ర బలాలను కల్పించారు? కూలుంబ్ ఆకర్షణ బలాల వలన. ఏ బలాల వలన? కూలుంబ్ ఆకర్షణ బలాల వలన ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతున్నాయి. కూలుంబ్ ఆకర్షణ బలాల వలన, కూలుంబ్ ఆకర్షణ బలాల వలన ఏమైతుంది? ఎలక్ట్రాన్లు అనేవి కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైన కక్షలలో తిరుగుతున్నాయి. ఇది కూడా దేనికి బెస్ట్ ఎగ్జాంపుల్? అభికేంద్ర బలానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే వంపు మార్గంలో ఎస్, వంపు మార్గంలో తిరిగేటప్పుడు వాహనాలు ఎటువైపు ఆకర్షించబడతాయి? కేంద్రకం వైపుకు ఆకర్షించబడతాయి. చూడండి, ఇక్కడ వంపు మార్గంలో తిరిగేటప్పుడు ఈ బైక్ రేస్ వాళ్ళు ఏమైతున్నారు? వంగి ప్రయాణిస్తున్నారు. ఎందుకు వంగి ప్రయాణిస్తున్నారు? వీళ్ళ స్టెబిలిటీ కోసం వంగి ప్రయాణిస్తున్నారు. ఇక్కడ ఏ బలం పనిచేస్తుంది? అభికేంద్ర బలం అనేది పనిచేస్తుంది. ఎట్లా అభికేంద్ర బలం అనేది పనిచేస్తుంది? ఈ టైర్లకు ఈ రోడ్డుకు మధ్యలో ఉండే ఘర్షణ బలం వలన. ఏ బలం వల్ల? ఘర్షణ బలం వల్ల. ఈ టైర్లకు రోడ్డుకు మధ్యలో ఉండే ఘర్షణ బలం వలన అభికేంద్ర బలం అనేది ఇక్కడ కల్పించబడుతుంది. ఏ బలం అనేది కల్పించబడుతుంది? అభికేంద్ర బలం అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది? కల్పించడం అనేది జరుగుతుంది. దేనికి? ఇక్కడ ఉన్న టైర్లకు రోడ్డుకు మధ్యలో ఉండే ఘర్షణ బలం వల్ల ఏమవుతుంది? అభికేంద్ర బలం అనేది ఇక్కడ కల్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ ఎగ్జాంపుల్ని కూడా గమనించండి. ఈ వంపు మార్గంలో ప్రయాణిస్తున్న బస్సు అనేది ఉంది. ఈ బస్సు టైర్లకు రోడ్డుకు మధ్యలో ఉండే ఘర్షణ బలం వల్ల, ఏ బలం వల్ల? ఘర్షణ బలం వల్ల అభికేంద్ర బలం అనేది కల్పించడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా మనం ఏం చేయాలి? క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్? అభికేంద్ర బలాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పిన? రాయికి దారం కట్టి తిప్పినప్పుడు. రెండో పాయింట్ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నప్పుడు. మూడో పాయింట్ పరమాణులోని కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతున్నప్పుడు. 4 వంపు మార్గంలో రోడ్డు మరియు వాహనాల టైర్లకు మధ్యలో అభికేంద్ర బలాలు ఘర్షణ బలాల వల్ల కల్పించబడుతున్నాయి. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన బలాలు? అభికేంద్ర బలాలకు సంబంధించిన విషయాలు. అదేవిధంగా మనం నెక్స్ట్ కాన్సెప్ట్ అపకేంద్ర బలాల గురించి డిస్కస్ చేద్దాం. మరి అభికేంద్ర బలానికి అపకేంద్ర బలానికి మధ్యలో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి? అపకేంద్ర బలాలు ఎటువైపుకు పనిచేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్